ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేస్పీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఉండే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో ఎమ్మెల్యేస్పీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసిన తర్వాత మీ అందరికీ నేను మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది. తాజాగా మరో జిల్లాలో విడుదల చేశారు ఒక నోటిఫికేషన్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మీకు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ప్రజెంట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి 17 ఎమ్మెల్యేస్పీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఆఫ్లైన్ విధానంలోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఈ పోస్టులకు జనవరి 27 నుంచి జనవరి 31వ తేదీ మధ్య అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని చదివి అర్హత ఆసక్తి ఉన్నట్లయితే ఈ పోస్టులకి మీరు త్వరగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎమ్మెల్యేస్పీ పోస్టులకు క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఎవరైతే ఎంబీబీఎస్ మరియు బీఏఎంఎస్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళకి 40,000 రూపాయలు పర్ మంత్ రెమ్యునరేషన్ ఉంటుంది. అదే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ వారైనట్లయితే 29,900 శాలరీ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే మున్సిపల్ ఏరియాస్లో ఉండేటువంటి పోస్టులకు ఈ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ వారు ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. రూరల్ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే వీళ్ళతో పాటు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని జిఎన్ఎం వారిని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎంబీబీఎస్ వారికి, ఆ తర్వాత ప్రిఫరెన్స్ అనేది మెడికల్ ఆఫీసర్ వారికి, ఆ తర్వాత ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ అనేది 2020 తర్వాత ఈ స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకుంటారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. ఆ లాస్ట్ ప్రయారిటీ అనేది బీఎస్సీ నర్సింగ్ చేసుండి ఎవరైతే 2020 కంటే ముందు కంప్లీట్ చేస్తుంటారో బీఎస్సీ నర్సింగ్ అనేది వాళ్ళు 6 నెలల సిపిసిహెచ్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. జిఎన్ఎం వారైనా సరే సిపిసిహెచ్ కోర్సు పూర్తి చేస్తేనే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో తప్పనిసరిగా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైనా జిఎన్ఎం వారైనా సరే తప్పనిసరిగా బీఎస్సీ నర్సింగ్తో పాటుగా వాళ్ళ యొక్క కోర్సులో 2020 తర్వాత వాళ్ళకి అవసరం లేదు. 2020 కంటే ముందు వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా 6 నెలల బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసుకొని ఆ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇక జిఎన్ఎం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ అనేది పూర్తి చేస్తుంటేనే ఎలిజిబుల్ అయితే అవుతారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యోగాల ఎంపిక అయితే జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా పాటించడం జరుగుతుంది. అంతా కూడా మెరిట్ బేసిస్న ఈ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అనేది జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి జనవరి 31వ తేదీలోపు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్స్ని వెరిఫై చేసి ఫిబ్రవరి 7వ తేదీ నాటికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. వాటిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫిబ్రవరి 9 వరకు కూడా గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 13వ తేదీన విడుదల చేస్తారు. ఆ సెలెక్ట్ అయిన వారికి ఫిబ్రవరి 15వ తేదీన కౌన్సిలింగ్ అనేది జరిపి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి క్యాండిడేట్స్ తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్తో పాటు జతపరిచి త్వరగా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేస్పీ పోస్టుల నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏదైనా జిల్లాలో ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో చెప్తాను కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.